ఒక పేరున్న వ్యక్తి, సెలబ్రిటీ. ఇప్పుడు ఆ తోటి చాలా మంది పోటీ ఫోటోలు చూస్తారు. ఆ ఫోటోలు చూపించేంత మాత్రం డబ్బులు ఇచ్చి మంగళని బాధ్యత చేస్తే ఎట్లయితుంది? ఇది తప్పు. సుబ్బు గారు, అడ్వకేట్ గారు చేసింది అది. దయచేసి ఒక జర్నలిస్టుగా ఇప్పుడు రవి గారు కానీ రోషన్ గారికి వివరాలు కూడా ఆయన మాటలు కూడా విన్నా నేను. రోషన్ గారు చాలా ఆవేశంతో అంటుండు, బాధితులకు న్యాయం చేయదని ఎవరు అంటున్నారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాల్సిందే, వాళ్ళకు డబ్బులు దక్కాల్సిందే, ఎవరైతే వాళ్ళని మోసం చేసారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ అందులో మంగళి పాత్ర ఎంత ఉందనేది తెలుసుకోవాలి. మంగళి పేరు ఇప్పుడు నిన్న రామావతి మధు గారు అరెస్ట్ అయినప్పుడు రామావతి మధు కూడా క్లియర్గా చెప్పింది మంగళి పాత్ర లేదు అని. మంగళి ఇయ్యమన్నది కాదు, మంగళి గారు లేకపోతే ప్రాణేశ్వర రాసి ఇచ్చింది కాదు, మంగళి గారి దగ్గరకు వచ్చి వీళ్ళు హామీ అడిగిన వాళ్ళు కాదు, లేకపోతే మంగళి అకౌంట్లు వేసిన వాళ్ళు కాదు. అసలు ఎలాంటి సంబంధం లేదు మంగళికి. కానీ మంగళి ఎందుకు మధ్యలో తీసుకొచ్చారంటే వాళ్ళ తమ్ముడితో ఆయనకున్న స్నేహం ఆధారం చేసుకొని మంగళిని బలిపశం చేసిండు. ఇది తప్పు అంటున్నాం మనం. ఇది ఒక జర్నలిస్ట్గా దీన్ని పరిశోధన చేయాలి, వాస్తవాలు బయట పెట్టాలి, రెండు వైపులు ఆలోచించాలి. అసలు మన దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చిందంటే, ఒక ఫిర్యాదు వచ్చిందంటే మనం చెప్తున్న ఎంతవరకు వాస్తవం అనేది గ్రహించాలి. గ్రహించకుండా ట్రోల్ చేసి బాధితుల తరఫున ఒకళ్ళతో కూర్చుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ ఫ్యామిలీ బజారు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రస్తుతం ఈ కేసు నిన్న మధు అరెస్ట్ అయింది కనుక క్లియర్గా పోలీసు వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇందులో మంగళి ప్రమేయం లేదు అని. ఇక కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నాశనం పట్టించే ప్రయత్నం ఉంటారు. అలాంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గిరిజన బిడ్డ అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న జాతి ఇది. అట్టడు వర్గాల నుంచి ఇప్పుడే ఎదుగుతున్న జాతి ఇది. ఆ జాతిని ఎదగకుండా కుట్ర పండుతున్న పన్నాగమే ఇది. దాన్ని కొంతమందిని పెట్టేసి ఈ మంగళిని ఎట్టి పరిస్థితుల్లో తప్పించాలి, ఎదుగుతున్న వృక్షాన్ని కొట్టేయాలన్నట్టుగా ఎదుగుతున్న మంగళిని కూడా అట్టడుగు సాగి గుంజుకురావాలన్న ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు ఇది. మా దగ్గర అత్యధిక వడ్డీ ఆశతోటి చాలామంది పిల్లిగొండ తండ, ఎర్రగొండ తండ, మల్లాపురం, వజ్వాపురం, తర్వాత పలుగు తండ, మా దగ్గర అక్కంపల్లి, పెద్ద అడిసెల్లపల్లి, అంగడిపేట ఇలాంటి గ్రామాలలో సుమారుగా 700-800 మంది జనాలు వడ్డీ ఆశ చూసుకొని 15 రూపాయలు 20 రూపాయలు ఆడజు ఆశ చూపిస్తే ఆ వడ్డీ ఆశకు భూములను కుదవబెట్టి అమ్మి మార్టిగేజ్ చేసి ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులలో పెట్టి తీసుకొచ్చి రామావతి మధుకు, రామావతి బాలాజీ నాయక్ ఇచ్చిండు. కానీ అందులో మంగళి ప్రమేయం లేదు. వాస్తవానికి మంగళి ప్రమేయం నిన్నమని వస్తుంది. మంగళి ప్రమేయం అసలు నేను మంగళి ఎవరో కూడా తెలియదు మా వాళ్ళకు. కానీ ఈ మంగళి తమ్ముడు శివ యొక్క దోస్తానాన్ని ఆసరా చేసుకొని వాళ్ళకి పరిచయాలు ఉండొచ్చు. పరిచయాలు ఎవరుకున్నామని అందరికుంటే పరిచయాలు. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని మంగళిని లాగితే అంతో ఇంతో గుంజొత్తన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరిగిందనేది మా భావన. దయచేసి ఇలాంటి ట్రోలింగ్ ఆపండి. ఒకవేళ నిజంగా మంగళి ప్రమేయం ఉంటే ఆ ప్రమేయం ఏముంది, సాక్ష్యాలు ఏమున్నాయి, మంగళి అకౌంట్కి ఏమైనా అమౌంట్ పోయిందా, లేకపోతే మంగళి హామీ పత్రం రాసిచ్చిందా, లేకపోతే మంగళి ఏమన్నా ఏమని చెప్పిందా? ఫోన్ సంభాషణ ఉంటుంది కదా, ఇవాళ కోర్టులలో ఫోన్ సంభాషణ కూడా నడుస్తుంది. అది ఏమనంటే బయట పెట్టి ఆమె మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆళ్ళే సూళ్ళు లేదు కొడుకుపోయి సోమలింగం అని మంగళిని తెర మీద తీసుకొచ్చి మంగళి ఫ్యామిలీని బదనాం చేయడం, వాళ్ళ కుటుంబాన్ని బజారు పాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి కొంతమంది అంటే ఒక ఇద్దరు మీడియా మిత్రులు మరి రేటింగ్ కోసమా లేకపోతే పాపులారిటీ కోసమా తెలియదు, కానీ ఒకసారి పాపులారిటీ వచ్చింది. అది బీఆర్ఎస్ హయాంలా సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్తో పాపులారిటీ వచ్చింది. సరే నువ్వు ఆ విధంగా కొనసాగుతున్నావు, కానీ ఈ తప్పుదో పోయి పాపులారిటీ సంపాదించుకుంటామంటే అది ఎప్పటికీ ఉండదు. అది కొన్ని రోజులు మాత్రమే. స్టాండర్డ్ ఉండాలంటే నిజాన్ని నిర్భయంగా బయటపెట్టు. అబద్ధాలు ఎన్ని రోజులు ప్రచారం చేయడం అది నిలకడ కూడా ఉండదు. అందుకని దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, ఎవరైతే అప్పులు ఇచ్చిన బాధితులకు న్యాయం జరగాలంటే అప్పులు తీసుకున్న వాళ్ళని నిజంగానే శిక్షించండి, వాళ్ళని బంధించండి, వాళ్ళకు శిక్ష పడేటట్టు చేయండి, వాళ్ళ నుంచి
డబ్బులు వసూలు చేసి ఇవ్వండి. ఎవరు మంగ్లీ అడ్డు చెప్పరు, లేకపోతే గిరిజన సమాజంలో ఎవరు ఎక్కడ అడ్డు చెప్పరు, మీకు అండగా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.